ఈ ప్రేమకి నా దగ్గర టైం లేదు. ఇప్పుడు చదువు మీద ఫోకస్ చేయాలి. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. I have no time for this love. I have to focus on my studies. I have many responsibilities. గమనించారా? ఈ 3 వాక్యాల్లోనూ మనకి కనిపిస్తున్న సెంటెన్స్ ఎలా ఉంది అని అంటే, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నాకు ఈ ప్రేమకి వీటన్నిటికీ టైం లేదు, నాకు ఉన్నాయి, నాకు టైం లేదు. ఇలాంటి సందర్భాల్లో ఇక్కడి నుంచి మనం నేర్చుకుంటున్న స్ట్రక్చర్ ఏంటి అని అంటే హ్యావ్. అంటే ఎప్పుడు యూజ్ చేస్తామండి? ఏదన్నా నేను కలిగి ఉన్నాను అని చెప్పినప్పుడు ఉంది, ఉన్నాయి అని చెప్తూ ఉంటాం తెలుగులో. అలాంటి సందర్భాల్లో మనం యూజ్ చేయాల్సిన స్ట్రక్చర్ ఏంటి? హ్యావ్ ప్లస్ సంథింగ్. అతను చెప్పిన మాట, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఐ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్. నాకు ఈ ప్రేమకి టైం లేదు, ఐ హ్యావ్ నో టైమ్ ఫర్ దిస్ లవ్. దీన్ని 2 రకాలుగా చెప్పచ్చు. నాకు ప్రేమకి టైం లేదు అని అంటే ఐ హ్యావ్ నో టైం, లేదా ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఐ హ్యావ్ నో టైం అంటే ఆ తీవ్రతని ఎక్కువ తెలియచేస్తోంది. లేదు, ఐ డోంట్ హ్యావ్ టైం అంటే క్యాజువల్ టోన్లో చెప్తున్నట్లు అనమాట. సో ఉంది, లేదు అన్నప్పుడు ఎలా చెప్పాలి? నాకు 2 సిబ్లింగ్స్ ఉన్నారండి, ఐ హ్యావ్ 2 సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు. నాకు కార్ ఉంది, ఐ హ్యావ్ ఎ కార్. మరి హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యావ్ అనకూడదు, హ్యాస్ చెప్పాలి. అతని దగ్గర కార్ ఉంది, హీ హ్యాస్ ఎ కార్. అతనికి రెడ్ కలర్ షర్ట్ లేదు, హీ డజంట్ హ్యావ్ ఎ రెడ్ కలర్ షర్ట్. మీ దగ్గర రెడ్ కలర్ షర్ట్ ఉందా? డూ యూ హ్యావ్ ఎ రెడ్ కలర్ షర్ట్? మీకు బాధ్యతలు ఉన్నాయా? డూ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్? అర్థమైందా? ఈ ఒక్క డైలాగ్లో నుంచి హ్యావ్ అనే స్ట్రక్చర్ నేర్చుకున్నాం.